హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ డే. నేను కార్తిక్, మీ టెక్ మిత్రుడు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం లూప్స్ ఇన్ పైథాన్ గురించి డీటెయిల్గా మనం తెలుసుకుందాం. అండ్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు కొత్త వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో ద్వారా వస్తాయి అన్నమాట. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ. అండ్ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, లూప్స్. ఫ్రెండ్స్, లూప్స్ పైథాన్‌లో 2 ఉన్నాయి ఫ్రెండ్స్. మొదటిది ఏంటంటే ఫర్ లూప్, ఇంకొకటి వైల్ లూప్. ఓకేనా? ఈ 2 రకాల లూప్స్ అనేవి మనకు పైథాన్‌లో ఉన్నాయన్నమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లూప్స్ ఎందుకు వాడాలి? లూప్స్ ఎందుకు వాడాలంటే, ఇప్పుడు డెఫినిషన్ ఒకసారి మనం చూస్తే, ఏ లూప్ ఈజ్ యూజ్డ్ టు రిపీట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఫర్ ఈచ్ ఐటెమ్ ఇన్ ఏ సీక్వెన్స్ like list, string, range. It helps avoid writing the same code again and again. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సింపుల్గా తీసుకుంటే ప్రింట్ 1, ప్రింట్ 2, ప్రింట్ 3, ఇలాగా నేను ఒక 5 నెంబర్స్ ప్రింట్ చేయాలనుకోండి. ఇలాగా లైన్ ఆఫ్ కోడ్ అనేది ఇంక్రీజ్ అయిందా లేదా? సో ఇవి అవాయిడ్ చేయడానికి మనం లూప్స్ అనేవి మనం వాడతాం అనమాట. అంటే దీనివల్ల యూజ్ ఏంటంటే, సేమ్ కోడ్ అనేది మల్టిపుల్ టైమ్స్ రాయడానికి అవసరం అనేది ఉండదన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫర్ లూప్ గురించి ఒకసారి డీటెయిల్డ్గా చూద్దాం. ముందేంటంటే, ఫర్ సింటాక్స్ ఏంటంటే, ఫర్ అని ఇలా రాసి మనం ఒక వేరియబుల్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి. ఓకే, ఇన్ సీక్వెన్స్. ఓకేనా? సీక్వెన్స్. సో ఇది ఫర్ లూప్ అండి. ఇది ఫర్ లూప్ యొక్క సింటాక్స్ ఫ్రెండ్స్. సో ఇది బాడీ అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే, ఈ వేరియబుల్ అనేది ఏంటంటే ఓన్లీ ఒక వాల్యూ తీసుకుంటది ఒకేసారి. ఓకేనా? అండ్ అలాగే ఇక్కడ సీక్వెన్స్ అంటే ఏంటంటే, ఇక్కడ సీక్వెన్స్ ఏదైనా ఉండొచ్చు. లిస్ట్ ఉండొచ్చు, టపుల్ ఉండొచ్చు, స్ట్రింగ్ ఉండొచ్చు, రేంజ్ ఉండొచ్చు. ఓకేనా? సో ఫ్రెండ్స్, లిస్ట్ టపుల్ గురించి నేను ఇంకా ఫ్యూచర్ వీడియోస్లో నేను చెప్తాను, కంగారు పడకండి. సో ఇది సీక్వెన్స్లో ఏదైనా ఉండొచ్చు అనమాట ఇలా. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి మనం జనరల్గా చిన్న ఎగ్జాంపుల్ అనేది మనం చూస్తే, సో ఇక్కడ నేను ఈ విధంగా రాస్తున్నాను అనమాట. చూడండి, 1, 2, 3, 4, 3, 4 ఈ విధంగా నేను ఇక్కడ రాసి, ఇక్కడ నేను వేరియబుల్ అని ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. చూసారా 1, 2, 3, 4 అనేది ఎలా వచ్చిందో? సో ఇది అవుట్పుట్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. కిందటిసారి నేను 1, 2, 3, 4 అని డైరెక్ట్గా మనం ప్రింట్ చేయడం కాకుండా, సింపుల్గా నేను ఈ విధంగా డిక్లేర్ చేసి వేరియబుల్ని ఉపయోగించి ఈ ఐటమ్స్ అనేవి నేను ప్రింట్ చేస్తాను అనమాట. ఓకేనా? ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు అలాగే మీకు ఇప్పుడు రేంజ్ అనేది ఒకటి ఉంటుంది. అదే ఫర్ లూప్లోని రేంజ్. ఇప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్ 5 అని నేను రాశాను అనుకోండి ఇక్కడ. ఓకేనా? ప్రింట్ ఐ. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, నేను కామెంట్ అవుట్ చేస్తున్నాను. చూసారా 0, 1, 2, 3, 4 ఎలా వచ్చిందో? సో ఇది ఒక రేంజ్లో మనం ప్రింట్ చేయొచ్చు అనమాట. ఇది రేంజ్. ఇప్పుడు అదే ఫర్ లూప్లోని మనం ఇంకోలా కూడా చేయొచ్చు. ఫర్ ఐ ఇన్ రేంజ్ అంటే 1 నుంచి 6 వరకు, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 to 6 ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు చూడండి, ప్రింట్ ఐ. ఇది 6 అంటే 6 వరకు రాదు. ఐ ఇది 6 - 1 అవుద్ది. అంటే loops.py. ఇప్పుడు చూడండి 1 to 5 అనేది ఎలా వచ్చిందో చూసారా? అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 1 అండ్ ఎండింగ్ విత్
n-1 ఓకేనా. సో అది ఐ ఇన్ రేంజ్ అనమాట ఓకేనా. సో ఇప్పుడు ఈ విధంగా మనం ఫర్ లూప్ అనేది మనం వాడదాం అనమాట ఓకేనా. సో అండ్ అలాగే మనం ఈ ఫర్ లూప్ని స్ట్రింగ్స్తో కూడా మనం వాడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ తెలుగు డెన్ అని నేను ఇక్కడ రాశాను. ఇప్పుడు దీన్ని నేను ప్రింట్ చేస్తున్నాను చూడండి. అగైన్ ఏంటి పైథాన్ స్పేస్ లూప్స్ డాట్ పీవై చూసారా, తెలుగు టెక్ డెన్ అని ఏ విధంగా వచ్చిందో స్ట్రింగ్స్తో కూడా మనం ఇలా చేయొచ్చు అనమాట ఓకేనా. సో ఇది ఫర్ లూప్ గురించి చిన్న బేసిక్ ఐడియా ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇప్పుడు మనం ఈ ఫర్ లూప్ రాసాం కదా, ఇప్పుడు మనం చిన్న ఏదైనా ఎగ్జాంపుల్ అంటే ఏదైనా రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు 0 అని నేను ఇక్కడ డిక్లేర్ చేశాను. అండ్ అలాగే ఇప్పుడు సమ్ ఆఫ్ నెంబర్స్ అని మనం సింపుల్గా ఎలా చేయాలో ఒకసారి చూద్దాం ఓకేనా. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఫ్రమ్ 1 to 6 అని నేను ఇక్కడ ఇచ్చాను. సో ఇప్పుడు టోటల్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఓకేనా. సో తర్వాత సింపుల్గా నేను దాన్ని ప్రింట్ చేస్తున్నాను అనమాట ఆ టోటల్ని ఓకేనా. ఇది సమ్ ఆఫ్ నెంబర్స్, ఏంటన్నాను సమ్ ఆఫ్ నెంబర్స్ ఓకేనా యూజింగ్ ఫర్ లూప్. సో ఈ విధంగా మనం చేస్తాం. ఇప్పుడు దీని అవుట్పుట్ ఎలా వస్తుందో ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. పైథాన్ లూప్స్ డాట్ పీవై చూసారా 15 అనేది ఎలా వచ్చిందో. అంటే ఇక్కడ ఏమైనా వస్తుంది, ఇక్కడ ఏమైనా అర్థం చేసుకోవాలి మీరు. 1 నుంచి 5 వరకు అంటే 1 to 5 ఓకేనా. అంటే 1, 2, 3, 4, 5 ఇవన్నిటిని ప్లస్ చేస్తుంది. ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఐ అంటే టోటల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ ఐ ఓకేనా. ఐ అంటే ఏంటి ఇక్కడ ఇదే, ఇది టోటల్ అనేది 0 ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది అనమాట ఓకేనా. సో మనకి లాస్ట్గా ఫైనల్ 15 అనేది వచ్చింది అనమాట అవుట్పుట్. సో ఇది ఫర్ లూప్ ఫ్రెండ్స్. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో నేను వైల్ లూప్ గురించి డిస్కస్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.